హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది ఇంకో శారీ ప్రీప్లీట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను 8 స్టెప్స్ పెట్టుకున్నాను. 8 స్టెప్స్ పెట్టి పిన్ పెట్టాను. సో ఇప్పుడు దీన్ని సెట్ చేస్తున్నాను. జూమ్ పెడతా. ఇప్పుడు 8 ప్రిల్స్కి సెట్ చేసుకుని ఇక్కడ మనం ఒక పిన్ సెట్ చేసేస్తాము అన్నమాట. ఓకే, స్టార్ట్ చేస్తాం. సో కొంచెం డిస్టెన్స్ తర్వాత ఇంకా మళ్ళీ మనం 8 ప్రిల్స్ ఇక్కడ సెట్ చేసుకుంటున్నాము. సేమ్ ఇందాక ఎలా సెట్ చేసామో అలాగే సెట్ చేయాలి ఫింగర్స్ యూజ్ చేసి. సో ఇప్పుడు మనం ప్రిల్స్ పెట్టేసాము, పళ్ళు ప్లీట్స్ పెట్టేసాము. ఇక్కడ 46 ఇంచెస్ నా హైట్ ప్రకారం. సో 46 ఇంచెస్ వరకు సెట్ చేసుకుని నేను పిన్స్ పెట్టేశాను. మనం ఇప్పుడు చెస్ట్ ప్లేట్స్ అరేంజ్ చేసేసాము. సో ఇక్కడ చెస్ట్ ప్లేట్స్ కూడా స్టీమ్ చేసుకుంటూ వన్ సైడ్ వేలో అరేంజ్ చేసుకోవాలన్నమాట. చెస్ట్ ప్లేట్స్ అన్నీ కదలకుండా కొంచెం సెట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ అరేంజ్ చేసుకొని ఇంకొంచెం చెస్ట్ ప్లేట్స్ ఐరన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ప్లేట్ సెట్ చేసుకోవాలి. నేను ఇందాక మార్క్స్ పెట్టేసుకున్నాను ఫ్రంట్ ప్లేట్స్. సో ఈ పార్ట్ అంతా ఇప్పుడు నేను ఫ్రంట్ ప్లేట్ సెట్ చేసుకుంటాను అనమాట. పిన్ టు పిన్ సెట్ చేయాలి కరెక్ట్గా ఇక్కడ వచ్చేలాగా. పెట్టుకున్నాము. 7 ప్లేట్స్ వచ్చింది. 7 ప్లేట్స్ పెట్టి ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్తో, ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్తో సెట్ చేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేసాం అనమాట. సో ఇక్కడ పిన్ పెట్టేసి టైట్గా క్లిప్స్ పెట్టేసుకుంటే ఇంకా మనకి కాదు. సో ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్స్ అన్ని సెట్ చేసాక నేనేమో శారీ అంతా రివర్స్ చేశాను బాక్స్ ఫోల్డింగ్కి. సో కట్టన్స్ ఏమో మనకి ఇటు సైడ్ వస్తుంది అండ్ ప్రిన్స్ ఏమో పళ్ళు ప్లీట్స్ ఏమో ఇటు సైడ్ వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం శారీ ఫోల్డింగ్ చేసేస్తున్నాము నీట్గా. మన కవర్ మెజర్మెంట్స్ చెక్ చేసుకొని ఫోల్డ్ చేయాలి. సో ఫోల్డింగ్ అయిపోయింది. ఈ రెండు తీసుకొచ్చి